జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని వాగులు, వంకలు ఉప్పొంగి వ్యాప్తంగా లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. దీంతో గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతాలైన మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, ధర్మపురి మండలాల్లోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు గోదావరి ఉధృతికి నీట మునిగాయి. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరికి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉండడంతో ఆయా గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కుంటలు, చెరువులు వద్దకు వెళ్లకూడదని అధికారులు చెబుతున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. ఎస్ గోపికృష్ణ. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా నిన్నటి నుండి కూడా ఏదో తిరుగు లేకుండా భారీ వర్షం అయితే కురుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా భారీ వర్షం కూడడంతో మాత్రం లోతట్టు ప్రాంతాలు అయితే జలమయ్యాయి. ఇటు వాగులు, వంకలు పొంగిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో గోదావరి పరిసర ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇటు అధికారులు అయితే ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు. భారీ వరద నీరు రావడంతో మాత్రం కడెం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తడంతో మాత్రం పూర్తి స్థాయిలో ధర్మపురి సంబంధించి గోదావరి అయితే నిండుకుండలా అయితే ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో పూర్తి స్థాయిలో మాత్రం ధర్మపురి పట్టణంలో కూడా నీరైతే గోదావరి ఉధృతికి మాత్రం నీరైతే వచ్చి చేరిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు గోదావరి పరిసర ప్రాంతాలైన ఇటు ఇబ్రహీంపట్నంతో పాటు మల్లాపూర్ మండలం, ధర్మపురి పట్టణంలో మాత్రం ఇటు చుట్టూ అయితే పొలాలకు కూడా గోదావరి నీరు అయితే వచ్చి చేరిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. దీంతో ఆ నీరు అయితే ఎక్కడికక్కడ రావడంతో మాత్రం పంట పొలాలు కూడా నీట మునగడంతో మాత్రం ఈ రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు వరద మరో 3 రోజుల పాటు కూడా వర్షాలు ఉండడంతో మాత్రం వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పట్టణ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే ఉత్తర్వులు జారీ చేస్తారు. ఇటు ఈ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ధర్మపురి పట్టణంలో మాత్రం పోలీసు బందోబస్తు, ఇటు రెవెన్యూ అధికారులు కూడా అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. గోదావరి ఉధృతి ప్రవహిస్తుండడంతో మాత్రం ధర్మపురి పట్టణంలో కూడా నీరు వచ్చిన అవకాశం కనిపిస్తుంది. కొన్ని చుట్టుపక్కల ధర్మపురికి ఆనుకొనున్న వారి ప్రాంతాలు కూడా నీట మూడంతో మాత్రం అధికారులు అయితే అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా బయటకు రావద్దు అంటూ కూడా ఆదేశాలు జారీ చేస్తారు. ఇటు గోదావరి పరిసర ప్రాంతాలు కూడా చేపల వేటకు కూడా ఎవరు పోకుండా ముందస్తు చర్యలు అయితే చేపట్టారు. పట్టణం గోదావరి పరిసర ప్రాంతాల్లోని ఇది ఏవైతే పట్టణాలు, గ్రామాలు ఉన్నాయో అక్కడ మాత్రం పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లు అయితే ఏర్పాటు చేసి అటు వెళ్లకుండా కూడా చూస్తున్న పరిస్థితి ఉంది. మన ఇటు కుంటలు, చెరువులు కూడా తెగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ముందస్తు కూడా అదే ఏర్పాటు చేయాలని కూడా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇది ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఏదైతే గోదావరి పరిహార ప్రాంతాలు ఉన్నాయో మొత్తం అయితే పర్యవేక్షిస్తూ కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరో 3-4 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టులు కూడా నిండుకుంటున్న ప్రయత్నంతో కడెం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తివ్వడంతో మాత్రం గోదావరికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న పరిస్థితులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎస్ గోపికృష్ణ, అయితే భారీ వర్షాల కారణంగా కుంటలు, చెరువులు తెగే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి కుంటలు, చెరువులు ఒకవేళ తెగితే ఎన్ని గ్రామాల వరకు ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది? అనుష, ఇప్పటికైతే దాదాపు ఎలాంటి ఘటనలు జరగకుండానే ఉన్నట్టు కూడా అధికారులు చెప్పిన పరిస్థితిని దాదాపు చెరువులు, కుంటలు కూడా పూర్తి స్థాయిలో మాత్రం నిండిన పరిస్థితి కనిపిస్తుంది. మరో 2-3 రోజులు కూడా భారీ వర్షాలు ఉండడంతో మాత్రం వరద అనేది ఎక్కువ వచ్చి చేరే అవకాశం ఉన్న పరిస్థితిలో ఇది చెరువులు, కుంటలు తెగే అవకాశం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాంటి ఏమైనా ఘటనలు జరగకుండా కూడా ముందస్తు అధికారులు అయితే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటు చెరువు, కుంటల వద్ద కూడా ఎలాంటి ఏమైనా డ్యామేజ్ ఉన్న పరిస్థితులు మాత్రం అలాంటి ఘటనలకు జరగకుండా కూడా ఇటు రెవెన్యూ యంత్రాంగం మాత్రం జిల్లా అధికార యంత్రాంగం మాత్రం ముందస్తు చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కూడా ఇలాంటి చెరువు కుంటలు తెగి ఆనకట్టలు కూడా చేయకుండా కూడా చర్యలు తీసుకునే దిశగా మాత్రం
అధికారులు చర్య తీసుకున్నారు. ఇటు గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలు మాత్రమే ఇటు నీటి గోదావరి అనేది ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఎలాంటి ఘటనలు జరగకుండా మాత్రం ఆ పరిసర ప్రాంత ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించిన పరిస్థితుల్లో మాత్రం కొన్ని దాదాపు 20 గ్రామాల వరకు కూడా ఆ ప్రమాదము గోదావరి పెరిగే అవకాశం ఉన్న పరిస్థితుల వద్ద సుమారు 20 గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు అయితే సూచించారు. ఇటు తాండాలు ఇటు గోదావరి పరిసర ప్రాంతాల్లో తాండాలు ఎక్కువ ఉన్న పరిస్థితి వద్ద తాండాకు సంబంధించిన ప్రజలు మాత్రం ఎలాంటి బయటకు రాకుండా కూడా ముందస్తు సూచనలు ఇస్తారు. అలా వారికి ఎలాంటి ఆహార పదార్థాలు కావచ్చు, ఏదైనా తినడానికి అవసరం నిత్యావసర సరుకులు కావచ్చు పంపించే దిశ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా జిల్లా అధికార యంత్రాంగం అయితే ఇప్పటికే సూచించారు. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఎప్పటికప్పుడైతే అక్కడ తాజా పరిస్థితి అయితే తెలుసుకొని అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు చెరువులు కుంటలు కూడా తెగే అవకాశం దాదాపు లేదని అధికారులు చెప్తున్న పరిస్థితులు మాత్రం గోదావరి పరిసర ప్రాంతాల ప్రజలకు మాత్రం కొంచెం ప్రమాదం జరిగే అవకాశం ఉన్న పరిస్థితుల్లో మాత్రం అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ గోపికృష్ణ, థ్యాంక్ యూ.